హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ రాజ్ వర్మ వెయిట్ లాస్ జర్నీ. సో ఈరోజు నేను డే 85లో ఉన్నాను, ఫేజ్ 2. ఈరోజు అయితే నేను ఏది సబ్ టైటిల్స్ లేకుండానే ఎక్సర్సైజ్ నేను అంటే నేమ్స్ ఏమి ఇవ్వట్లేదు. ఎందుకంటే నాకు ఒక ఫ్రెండ్ అన్నారు, ఏంటి వర్కౌట్స్ నేమ్స్ కూడా తెలియదు, నేను వర్కౌట్స్ ఎలా చేయాలి అనేసి. వర్కౌట్స్ చేయడానికి నేమ్స్తో సంబంధం ఏముంది, మనం వర్కౌట్ చేయగలగాలి కానీ, అంతే కదా. సో అందుకనే నేమ్స్ ఏమి ఇవ్వట్లేదు నేను, జస్ట్ మీరు ఇవి ఫాలో అయిపోతే చాలు. సో నేనైతే ఇప్పుడు 20 మినిట్స్ వార్మప్స్ చూపిస్తున్నాను. సో 20 మినిట్స్ వార్మప్స్ మీకు అందులో నచ్చినవి, మీరు చేయగలిగినవి మీరు డైలీ వార్మప్స్ చేయొచ్చు. అలాగే ఆర్మ్స్ ఎక్సర్సైజెస్, అండర్ ఆర్మ్ పిట్ ఎక్సర్సైజెస్, అండర్ ఆర్మ్ పిట్స్ ఉంటాయి కదా, దాని రిమూవల్ ఎక్సర్సైజెస్, ఇంకా యాబ్స్ ఎక్సర్సైజెస్. సింపుల్ అంటే బిగినర్స్కి బాగా నేర్చుకునేటట్టు కానీ సింపుల్ ఎక్సర్సైజెస్ చేసి చూపించబోతున్నాను. సో ఇవన్నీ మీరు గ్యాప్ లేకుండా కానీ చేస్తే కనుక హిట్ లాగే ఉంటుంది. సో అంత మంచి వర్కౌట్స్ అనమాట. సో రెగ్యులర్గా కానీ మీరు ఇవి చేయగలిగితే బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. సో ఇవైతే ఇప్పుడు నేను చేస్తున్నవన్నీ వార్మప్స్ అనమాట. మీరు ఇవన్నీ చూడండి, కంపల్సరీ ట్రై చేయండి. ఈచ్ మీరు ఒక 20 కానీ 30 కానీ అలా కౌంట్ చేసుకోండి. 30 చేయగలిగితే చాలా మంచిది, లేదంటే 20 కూడా చేయొచ్చు. కొన్ని జంపింగ్ ఉంటాయి అండ్ జంపింగ్ లేనివి కూడా చేసి చూపిస్తున్నాను మీకోసం. సో కొంతమందికి జంపింగ్ అంటే బ్రీత్ కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు జంపింగ్ లేని ఎక్సర్సైజెస్ ఇవన్నీ ట్రై చేయండి. సో జంప్ చేయగలిగే వాళ్ళు జంపింగ్ ఎక్సర్సైజెస్ కూడా ట్రై చేయండి. సో వార్మప్స్ మీరు ఎంత బాగా చేస్తే మనం కోర్ వర్కౌట్స్ అంత బాగా చేయడానికి వీలుంటుంది. సో వార్మప్స్ అందుకే 20 మినిట్స్ నేను చూపిస్తున్నాను. నేనైతే ఎప్పుడు వార్మప్స్ చాలా ఎక్కువసేపు చేస్తుంటాను, దానివల్ల నాకు కార్డియో కానీ అన్నీ బాగా అవుతాయి అన్నమాట, కార్డియో వర్కౌట్ కింద. సో ఇవైతే నేను ఇప్పుడు వార్మప్స్ అన్నీ చేసి చూపిస్తున్నాను కదా, బాగా గుర్తుంచుకోండి. డైలీ మీకు ఇందులో ఏవి బాగా నచ్చితే ఆ వర్కౌట్స్ బాగా చేయండి. సో ఇవన్నీ మీకు మొత్తం కంప్లీట్ బాడీకి, అంటే ఒక పార్ట్ అని కాదు, కంప్లీట్ బాడీకి వర్కౌట్ అవుతుంది. సో బాగా బర్నింగ్ సెన్సేషన్ మొత్తం హోల్ బాడీకి ఉంటుందన్నమాట. సో ఒక్క ఏరియా మీదే మీరు ఎప్పుడు ఫోకస్ చేయదు. కొంతమంది అంటుంటారు లైక్ థైస్ ప్రాబ్లం, నాకు మిగతా అంతా పర్ఫెక్ట్గా ఉంది, అది ఒక్కటే తగ్గాలి అంటే మీరు ఆ ఒక్కదాని మీదే చేసేస్తూ ఉంటే తగ్గదు. కంప్లీట్గా మీరు వార్మప్స్ మొత్తం హోల్ బాడీకి చేయాలి. అప్పుడే మీకు తర్వాత మీరు ఏదైనా ఒక పార్ట్ మీద ఫోకస్ చేసుకున్నా సరే, కోర్ ఏరియాస్లోని ఫోకస్ చేయొచ్చు, కానీ వార్మప్స్ అయితే మటుకు కంప్లీట్ బాడీకి చేయండి. సో ఇవైతే నేను ఒక్కొక్కటిగా ఇలా చూపిస్తున్నాను కదా, మీరు కౌంట్ చేసుకోండి. 20 to 30 అలా చేయగలిగితే చాలా మంచిది. అండ్ ఇంకా ఎక్కువ చేసినా పర్వాలేదు. అండ్ ఇంకొకటి కొన్ని లైక్ రన్నింగ్, స్కిప్పింగ్ ఇలాంటివి 100, 200 కూడా చేయొచ్చు. నేనైతే ఒక్కొక్కటి జంపింగ్ జాక్స్ కానీ, ఈ రన్నింగ్ కానీ, లైక్ స్కిప్పింగ్ ఇలాంటివి స్టాండింగ్ పొజిషన్లోని చేస్తాం కదా, అవి నేనైతే మాత్రం ఒక 100, 200 అలా చేస్తూ ఉంటాను. సో బిగినర్స్ ఎవరు అంతగా చేయలేకపోయినా అట్లీస్ట్ మీరు కౌంట్ చేసుకుంటూ 30, 40, 50 అలాగా కొంచెం ట్రై చేయగలిగితే, అంటే మెల్లిమెల్లిగా స్లోగా ఇంక్రీజ్ చేయండి, ఒకేసారి ఇంక్రీజ్ చేయొద్దు. అండ్ నేను చెప్తూ ఉంటాను కదా ప్రతి వీడియోలోని, అన్ని వర్కౌట్స్ అన్ని బాడీస్కి సెట్ కావు. సో అందుకని చూసుకొని చేసుకోండి, మీ బాడీకి సెట్ అవుతుందా లేదా ఒకసారి మీరు, అంటే కొన్ని అబ్డామిన్ ఇష్యూస్ ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేసి చేయడం బెస్ట్. అండ్ నాకైతే బేసిక్గా హెర్నియా ఇష్యూ నాకు ఉంది కదా, సో హెర్నియాతో కూడా నేను చేస్తాను. నేను అబ్డామిన్ బెల్ట్ అనేది బాగా గట్టిగా టై చేసుకొని చేస్తాను. అలాగని హెర్నియా ఇష్యూ ఉండే వాళ్ళందరూ నా అలాగే చేసేయమని నేను చెప్పట్లేదు. మీ బాడీకి సెట్ అవుతుంది అంటే చేయండి, లేదంటే లేదు. స్లోగా ఏదైనా సరే నేను ఇప్పుడు ఫాస్ట్గా నాకు అలవాటు అయిపోయింది కాబట్టి చేస్తున్నాను. స్టార్టింగ్లో ఏంటంటే నేను కూడా చాలా స్లోగా చేసేదాన్ని. ఇప్పుడు నాకు ఒక 30 మినిట్స్ వర్కౌట్ నేను అప్పట్లో ఒక 1 hour చేసేదాన్ని. సో అంత స్లోగా నా బాడీని ఫ్లెక్సిబుల్గా అయ్యేలాగా అలా మార్చుకొని మౌల్డ్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి నాకు ఇప్పుడు సెట్ అవుతుంది. సో అందుకని ఇవన్నీ మీరు కూడా మెల్లిగా ట్రై చేయండి. బిగినర్స్ ఎవరు అంత ఫాస్ట్గా చేసేయాల్సిన అవసరం లేదు. నేను అందుకని చాలా స్లోగా చేస్తూ చూపించాను ఈరోజు. సో వార్మప్స్ అయితే కంపల్సరీ మీరు డైలీ చేయాలి. ఏ వర్కౌట్ చేసినా వార్మప్ అయితే కంపల్సరీ. సో ఇందులో చాలా డిఫరెంట్ వేరియేషన్స్తోని వార్మప్స్ చూపిస్తున్నాను కదా, అవన్నీ కంపల్సరీ ట్రై చేయండి. అండ్ దీని తర్వాత ఆర్మ్స్ ఎక్సర్సైజెస్ కూడా చూపిస్తాను.
మీకు చెప్పాను కదా, నేను జంపింగ్ జాక్స్ కానీ, స్కిప్పింగ్ కానీ, ఇంకా అలాంటివి అన్నీని కొంచెం నేను ఒక 100 to 200 టైమ్స్ చేస్తాను. అండ్ ఇవి స్క్వాట్స్లో కూడా నేను డిఫరెంట్ వేరియేషన్ స్క్వాట్స్ చూపించాను. సో మీకు ఏది సెట్ అవుతుందో దాన్ని బట్టి ఒకసారి మీరు ఈచ్ 10 అలా చేసి చూడండి, స్టార్టింగ్ బిగినర్స్ ఎవరైనా ఉంటే. సో అది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కంపల్సరీ, ఇదేమీ బ్రహ్మ విద్య అయితే కాదు, ఎవరికైనా వచ్చేస్తాయి. కొంచెం ప్రాక్టీస్ చేయాలి అంతే. సో కొంచెం మీరు ప్రాణాయామం కానీ ఇలాంటివి ఏవైనా సరే కొంచెం చేయగలిగితే బ్రీత్ ఇష్యూస్ కూడా మీకు తగ్గుతాయి.
నెక్స్ట్ మనం ఆర్మ్స్, అండర్ ఆర్మ్పిట్స్ రిమూవల్ అండ్ లవ్ హ్యాండిల్స్ ఈ వర్కౌట్స్ చేయబోతున్నాము. ఇందులో నేను డంబల్స్ యూస్ చేసి అండ్ చేయకుండా 2 వేరియేషన్స్ చూపిస్తాను. ఇవన్నీ ఆర్మ్స్ ఎక్సర్సైజెస్ అనమాట. చాలా బాగుంటుంది. నాకైతే లిటరలీ అసలు ఆర్మ్ ఫ్యాట్ చాలా వరకు మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 60-70% తగ్గింది. సో రెగ్యులర్గా చేసి 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 నాకు బాగా అలవాటయ్యి ఇవన్నీ అసలు చాలా బాగా అంటే చాలా బాగా తగ్గింది. డెఫినెట్లీ ఇవి ట్రై చేయండి మీరు. అంటే చాలామందికి హ్యాండ్స్ దగ్గర కానీ లేదంటే చెస్ట్ ఏరియాస్ కానీ లేదంటే బ్యాక్ సైడ్ అండర్ ఆర్మ్లో ఫ్యాట్ మొత్తం ఇలా పిట్ లాగా ఉంటుంది కదా. సో అవన్నీ కూడా ఈ ఎక్సర్సైజెస్ మీరు రెగ్యులర్గా ఒక అట్లీస్ట్ 15 minutes అయినా చేయగలిగితే డెఫినెట్గా మీకు అవన్నీ రిమూవ్ అయిపోతాయి. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ దానికి అసలు నా స్టార్టింగ్ వీడియోస్ చూడండి, ఇప్పుడు చూడండి, కంప్లీట్ చేంజ్ వచ్చింది నాకైతే. సో అందుకే నేను రికమెండ్ చేస్తున్నాను. ఇవన్నీ ఎవరైనా చేయగలరు. అస్సలు ఏ ప్రాబ్లం ఉండే వాళ్ళైనా సరే ఈ ఆర్మ్స్ ఎక్సర్సైజెస్ అవి అన్నీ చేయగలిగితే స్టార్టింగ్ మీరు ఎక్కువ వెయిట్స్ యూజ్ చేయొద్దు. నేను యూజ్ చేసే డంబల్స్ ఈచ్ 1 kgవి. సో వీటితో మనకి సరిపోతుంది. అసలు బిగినర్స్ ఎవరైనా ఉంటే 1 kg యూస్ చేయండి. మరి హెవీ వెయిట్స్ ఏమైనా సరే పట్టుకొని చేసినా కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత కొంచెం పట్టేయడం, మజిల్స్ పెయిన్స్ రావడం, ఆర్మ్స్ ఇవన్నీ బాగా ఎక్కువ వస్తాయి. సో అందుకని 1 kg తీసుకొని వాటితోనే ట్రై చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర డంబల్స్ కానీ లేకపోతే సేమ్ సైజు వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అంటే 1 లీటర్వి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా. సో ఆ 1 లీటర్ వాటర్ బాటిల్స్ మీరు అటొకటి ఇటొకటి పట్టుకొని సేమ్ డంబల్స్ లాగా యూస్ చేయండి. నేను బిగినింగ్ అంతా ఫస్ట్ 30 days నేను అవే యూస్ చేశాను. చాలా డిఫరెన్స్ వచ్చింది. అవి యూస్ చేసినా సరే చాలా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అంటే మీరు అందులో వాటర్ అయినా ఫిల్ చేయండి, లేదంటే శాండ్తో అయినా ఫిల్ చేయొచ్చు. ఏదైనా సరే మీకు ప్రెషర్ చాలా బాగుంటుంది వాటితోని. సో డెఫినెట్గా ట్రై చేయండి ఇవన్నీ. సో ఇవన్నీ డంబల్స్ యూజ్ చేసి, అండ్ డంబల్స్ యూజ్ చేయకుండా కూడా నేను లాస్ట్లో చూపిస్తాను మీకు. అవి అండర్ ఆర్మ్ పిట్ ఉంటుంది కదా మీకు. సో ఆ అండర్ ఆర్మ్ పిట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది ఆ ఎక్సర్సైజెస్ మీరు రెగ్యులర్గా చేయగలిగితే. సో మీరు వార్మప్స్ అయిపోయాక ఈ ఆర్మ్స్ ఎక్సర్సైజెస్ చేస్తే మంచి బాగుంటుంది మీ బాడీకి వర్కౌట్. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇవి అన్నీ గుర్తుంచుకోండి, రెగ్యులర్గా చేస్తూ ఉండండి.
అండ్ ఇప్పుడు వచ్చి అండర్ ఆర్మ్పిట్ రిమూవల్ ఎక్సర్సైజెస్ అనమాట ఇది మీరు డంబుల్స్ లేకుండానే ఎలా చేయాలో చేసి చూపిస్తాను. సో డంబుల్స్ పట్టుకొనైనా చేయొచ్చు, లేకపోయినా పర్వాలేదు. సో ఇవి చేస్తే మీకు చాలా డిఫరెన్స్ వస్తుంది. కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు 1 వీక్ చేస్తేనే మీకు అసలు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది ఆ ఏరియాస్ అన్నిటిలోని. సో కంపల్సరీ మీరు డైలీ కనుక ఇవి మీరు వర్కౌట్స్ చేయలేకపోయినా ఈ ఆర్మ్స్ ఎక్సర్సైజెస్ అట్లీస్ట్ వీటితో సరిపెట్టుకున్నా మీకు అట్లీస్ట్ కొన్ని ఏరియాస్లోని బాగా ఫ్యాట్ రిమూవ్ అవుతుంది. సో ఆ చేంజ్ వచ్చినా చాలు కదా మనకి. సో అందుకనే మీరు ఎప్పుడైనా వర్కౌట్స్ చేయలేకపోయినప్పుడు ఇలా ఆర్మ్స్ ఎక్సర్సైజెస్ అయినా చేయండి. నెక్స్ట్ ఇప్పుడు సింపుల్ యాబ్స్ వర్కౌట్స్ అనమాట. ఇది నేను ఫస్ట్ పుషప్స్, క్రంచెస్ అన్నీ చేసి చూపించబోతున్నాను. సో సింపుల్గా మీరు బిగినర్స్ ఎవరైనా సరే ఉంటే సింపుల్గా మీరు ఎలా ట్రై చేయొచ్చో అలాగా చేసి చూపిస్తున్నాను. సో కంపల్సరీ మీరు ఎలా చేయగలిగితే అలా చేయండి. స్టార్టింగ్లో అంటే మరీ ఎక్కువగాని మనం ఏదో ప్రొఫెషనల్స్ లాగా అయితే చేయలేకపోయినా కూడా జస్ట్ మనం అటెంప్ట్ చేయొచ్చు కదా. సో అలా అటెంప్ట్ చేసి చూడండి మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారో ఒకసారి ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది కదా మీ బాడీ ఎంతవరకు సహకరిస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. సో ఈ స్టార్టింగ్లో నాకు కూడా క్రంచెస్ కానీ ఇలాంటివి చేయలేకపోయేదాన్ని. అసలు పైకి లిఫ్ట్ చేయాలంటే కొంచెం ఎవరినైనా సరే కాలు దగ్గర హోల్డ్ చేయమని, చేతులు పట్టుకోమని అలా కూడా చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఒక్కొక్కసారి అలా ట్రై చేశాను కానీ నేను ఎక్కువగా కూడా అలా చేయలేదు. ఒక 2 సార్లు అలాగా మా బ్రదర్ని కొంచెం హోల్డ్ చేయమని నేను అలా ట్రై చేశాను. బట్ అది కూడా వర్కౌట్ కాలేదు నాకు. ఇంకా రెగ్యులర్గా వార్మప్స్ ఇవన్నీ చేస్తూ బాడీ అంతా సెట్ అవుతున్నప్పుడు నేను ఇంకా ఎప్పుడు ట్రై చేయడం మటుకు మానలేదు. ప్రతిరోజు ట్రై చేశాను. నాకు రాని ఎక్సర్సైజ్ ఏదైనా ఉంటే కంపల్సరీ నేను ట్రై చేస్తూ ఉండేదాన్ని దాని మీద ఎక్కువగాని. అట్లీస్ట్ ఒక మొత్తం వర్కౌట్స్ అన్నీ చేసుకుంటూ 5 మినిట్స్ అయినా నాకు రాని వర్కౌట్స్ని కొంచెం ఫోకస్ చేస్తూ ఉండేదాన్ని. సో అలా ట్రై చేస్తూ అటెంప్ట్ చేయడం వల్లనే నాకు పర్ఫెక్ట్గా వచ్చేసాయి అవన్నీ. సో లెగ్స్ ఫోల్డ్ చేస్తూ నెక్స్ట్ ఫోల్డ్ చేయకుండా తీసేసి అలా అన్ని రకాలుగానే క్రంచెస్ ట్రై చేస్తుంటే అబ్డామిన్లోని చాలా ప్రెషర్ ఉంటుంది. దానివల్ల పొట్ట దగ్గర కొవ్వు మొత్తం చాలా వరకు రిమూవ్ అవుతుంది. సో అవి కంపల్సరీ ట్రై చేయండి. సో డంబల్స్ యూజ్ చేసి కూడా మనం ఇలాగ యాబ్స్ చేస్తాం కదా, చాలా మంచి ప్రెషర్ ఉంటుంది. సో డెఫినెట్గా మీరు అందరికీ సెట్ కావు కాబట్టి ఎవరికి సెట్ అయితే వాళ్ళు అట్లీస్ట్ ట్రై అయితే చేయండి. ముందే నా వల్ల కాదు అని అనుకోవద్దు. డైలీ మీరు ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు లిఫ్ట్ చేయండి బాడీని. ఇదొకటి చాలా ప్రెషర్ ఉంటుంది యాబ్స్కి. మనం అలా లిఫ్ట్ చేసేటప్పుడు ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తూ చేయగలిగితే యాబ్స్కి చాలా ప్రెషర్ వస్తుంది. సో ఆ బర్నింగ్ సెన్సేషన్ ఏదైతే ఉందో దానివల్లే మనకి ఫ్యాట్ రిమూవ్ అవుతుంది. సో బిగినర్స్ ఎవరైనా ఉంటే కనుక మీరు కొంచెం గ్యాప్స్ తీసుకుంటూ 2 సార్లు చేసి మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ 2 టైమ్స్ చేసి
అలా చేస్తూ ఉండండి. అంతేగాని మొత్తానికే మానేసే బదులు ఏదో ఒకటి ట్రై చేయడం అయితే మంచిది కదా. ఎవ్వరికీ స్టార్టింగే వచ్చేవండి. నేను కూడా చేయలేకపోయేదాన్ని స్టార్టింగు. సో అలా మెల్లిమెల్లిగా ట్రై చేస్తూ 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 నాకు ఆటోమేటిక్గా ఇప్పటికలా సెట్ అయిపోయింది బాడీ. సో అందుకనే చెప్తున్నాను, అటెంప్ట్ చేస్తే మనకి వచ్చిందా లేదా అనేది డైలీ ప్రాక్టీస్ చేస్తే రాకుండా మాత్రం ఏది ఉండదు. ఇదేం బ్రహ్మ విద్యలు కాదు, అందరూ నేర్చుకోవచ్చు. ఎక్సర్సైజ్ అందరి సొత్తు. సో కంపల్సరీ ట్రై చేయండి.
సో ఈ వర్కౌట్ మీరు జంపింగ్ లేకుండా కూడా చేయొచ్చు. జంప్ చేయకుండా ఒక లెగ్ ముందుకి ఒక లెగ్ వెనక్కి అలాగా లంజెస్ లాగా చేస్తూ ఉండొచ్చు అనమాట. సో నేను జంపింగ్తో చేశాను. జంపింగే అవసరం అని ఏం లేదు, మీరు నార్మల్గా కూడా చేయొచ్చు. ఇన్ స్ట్రెచెస్. సో ఇంత మనం హెవీ వర్కౌట్స్ కానీ నార్మల్ వర్కౌట్స్ కానీ ఏం చేసినా కూడా స్ట్రెచెస్ అనేవి మస్ట్ అండ్ షుడ్ చేయాలి. స్ట్రెచెస్ చేయకుండా మీరు వెళ్ళిపోతే మాత్రం బాడీలో పార్ట్స్ అన్నీ ఎక్కడికక్కడ పట్టేస్తూ ఉంటాయి. తర్వాత బాడీలో ఘోరంగా పెయిన్స్ వస్తాయి. మీకు స్టార్టింగ్ బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ రోజంతా మనం ఏదో ఒక వర్క్స్ చేసుకుంటూనే ఉంటాం కదా. సో ఆ టైంలో మనకి అబ్జర్వ్ చేసుకుంటే చాలా పెయిన్స్ వస్తాయి. సో ఈ స్ట్రెచెస్ కనుక మీరు బాగా చేసినట్టయితే అలాంటి పెయిన్స్ రావడం ఏమీ ఉండదన్నమాట. సో మజిల్స్ అన్నీ మళ్ళీ రిలాక్స్ అవుతాయి. సో స్ట్రెచెస్ కంపల్సరీ చేయండి. నేను చూపించినవే అని కాదు, మీకు బాడీలో ఎక్కడైతే ప్రెషర్ ఎక్కువ బిల్డప్ అయ్యిందో ఆ పార్ట్ని కొంచెం స్ట్రెచ్ చేయడానికి కానీ చూస్తే ఆ పార్ట్స్ అన్నీ మజిల్స్ బాగా రిలాక్స్ అవుతాయి. సో ఇవి సింపుల్ స్ట్రెచెస్ నేను చూపిస్తున్నాను. సో మ్యాక్సిమం మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. అండ్ ఇది ఈరోజు బిగినర్స్ వర్కౌట్. సో మనం వార్మప్స్, ఆర్మ్స్ అండ్ అలాగే యాబ్స్ అండ్ స్ట్రెచెస్ చేసాం కదా. సో బిగినర్స్ ఎవరైనా ఉంటే ఇవన్నీ ఖచ్చితంగా చేయండి. అండ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సైనింగ్ అవుట్, యువర్ అరుణ రాజ్ వర్మ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. Bye bye. See you next time.